హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ ఏమన్నాడంటే మంచి చెడులను గ్రహించి వివేచించగల సామర్థ్యం ఎవరు ఇస్తారో, ఎవరి దగ్గర ఉంది మంచి ఆహారం అంటే దేవుడి వాక్యం ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మరి నీవు ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్న మంచి చెడులను గ్రహించి వివేచించగల సామర్థ్యమును నువ్వు కలిగి ఉండాలి. అంటే ఆ జ్ఞానం కోరుకోవాలి, ఆ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలని. 1 కొరింథీ 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. దుష్టత్వము విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. ఇక్కడ ఏమన్నాడంటే పిల్లల వలె ఉండడము మానుకోవాలి. అంటే ఆ పసి పిల్లల వలె మరి ఇంకెంతకాలం జీవిస్తాం కదా. ఇప్పుడు పెద్దవారైన తర్వాత నువ్వు ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి? బుద్ధి కలిగి ఉండాలి కదా. పెద్దవారైపోయినాం కదా, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళ ముందు నువ్వు ఎలా ఉండాలి అంటే నీవు దేవుని బిడ్డగా ఉండాలా, ఒక ఇంటి పెద్దగా ఉండాలా, ఒక యజమానిగా, పిల్లలకు తండ్రి తల్లి. మీరు ఆ స్థానంలో దేవుడు మిమ్మల్ని పెట్టాడు కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా పిల్లలు కాదు, మీరు పెద్దలు కాబట్టి మీరు జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. పిల్లల వలె ఉండడము మానుకోవాలి. 1 పేతురు 2:2. సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూడండి, ఇక్కడ మీ రక్షణలో ఎదగాలి అంటే ఇక్కడ నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత అంటే దేవుని దగ్గర నువ్వు పిల్లల్లాగా ఉండాలి రక్షణ విషయంలో. కానీ ఈ లోకం విషయంలో నువ్వెప్పుడు కూడా జ్ఞానము కలిగి జీవించాలి. దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా పిల్లలమే. కాబట్టి ఆయన మనల్ని మరి ఏ విధంగా సంరక్షిస్తూ ఉన్నాడో మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, హెబ్రీ 5:12 ఒకసారి చదువుకుందాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. ఏమంట? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలం పాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. చూసిండ్రా, దేవుడు పౌలు గారు చాలా విషయాలు మరి బోధిస్తూ మరి వారికి ఈ విషయాన్ని చెప్తాడు. ఇప్పటికే మీరు ఒక బోధించే వ్యక్తులుగా ఉండాల్సిన మీరు ఇప్పుడు ఇంకా మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు? మీరు ఇంకా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పాటికి మీరు ఆల్రెడీ మీరు మంచి బోధకులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే మీరు ఇతరులకు బోధించే స్థితిలో ఉండాల్సినటువంటి వారు. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు దేవుడు మనకి ఏమి నేర్పించాడు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మరి వారికి ఎలాంటి వాక్యం కావాలా. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరికి ఎలాంటి భోజనం పెట్టాలో మీకు తెలుసా? ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు, నెలల పిల్లలు, మరి వారికి ఏం భోజనం పెట్టాలి? మనం చికెన్ పెట్టవచ్చా? మటన్ పెట్టవచ్చా? టీ, కాఫీ, బిస్కెట్స్? వాళ్ళకి పాలు కావాలి, పాలే ఇస్తాం. కొంచెం పెద్ద పిల్లలకు పప్పన్నం, పెరుగన్నం, బ్రెడ్ ఇట్లాంటివి పెడతాం. ఇంకా పెద్దవాళ్ళకి అన్ని రకాలు. వాక్యం కూడా దేవునికి తెలుసు ఎవరికి ఏ వాక్యం కావాలో.
కొంతమంది తల కొట్టుకుంటారు, ఈ పాస్టర్ గారు ఊరికే ఇదే వాక్యం చెప్తాడు, ఎందుకో చెప్పనా, మీరు చిన్నపిల్లలుగా ఉన్నంత కాలము అదే చెప్తాడు దేవుడు. మీరు కొంచెం ఎదిగి మేము పెద్దవాళ్ళము అని ఆ జ్ఞానము కనుక మీరు వాడి మీ జీవితాన్ని మార్చుకుంటారు చూడండి, అప్పుడు మీకు ఆహారం పెట్టేది కూడా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇదే తింటాం, ఇంకా ఇదే పాలు, ఇదే బిస్కెట్ అంటే ఇంకా మీకు మారాలా లేదా అమ్మా? మారాలంటే మీరు ఆత్మీయంగా ఎదగాలా లేదా? విశ్వాసంలో బలపడాలా లేదా? అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు ఎవరి జీవితంలో? ఎవరైతే నమ్మి ఇది నా జీవితంలో జరుగుతుంది కదా. కొంతమంది ప్రార్థన చేస్తారు ఏమని అంటే, దేవుడు నాకు మంచిది ఇస్తాడు, మంచి భర్తని ఇస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు, ఇదిగో నేను మంచిగా సెటిల్ అయిపోతా, దేవుడు తప్పకుండా నన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాడు అని వారు నమ్ముతారు. అదే విధంగా వారి జీవితంలో జరుగుతుంది కదా. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, నాకు ఎట్లాంటి మొగుడు వస్తాడో, అక్కకేమో మంచి మొగుడు వచ్చాడు, నాకేమో అట్లా లాస్ట్కి చూస్తే ఏడ్చినట్టే అవుతుంది జీవితం. అవునా కాదా? విశ్వాసం ఉండాలా నీకు? ఏముండాలా? ఫెయిత్. నమ్ము, దేవుడు మంచి జీవితాన్ని నీకు ఇస్తాడు. అవును, నేను అమెరికా పోతా, నేను అక్కడ సెటిల్ అవుతా కదా, నేను సెటిల్ అవుతా, మంచి ఉద్యోగం ఇస్తాడు దేవుడు, నేను ఇట్లా ఉండా, నా పరిస్థితి ఇట్లా ఉండదు, దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు కదా. ఈ చిన్న ఇల్లు కాదు, అద్దె గొప్ప కాదు, నేను కొంటాను, కష్టపడి ఒక మంచి ఇల్లు కొంటాను, నా ఒక్కనికే కాదు, నా తల్లిదండ్రులకు ఒకటి, నా బంధువులకు ఒకటి, అందరికీ కొంటాను నేను. ఎవరంటారు? విశ్వాసం ఉన్నవాళ్ళు అంటారా లేదా? అక్కకొకటి, అన్నకొకటి, చెల్లెకొకటి. సాధ్యమా కాదా? ఏం బ్రదర్, ఉండడానికి ఒక్క ఇల్లు లేదంటే నువ్వు అందరికంటూ, నాకు మా అమ్మోళ్ళకు ఉంటే చాలు, వీళ్ళందరికీ నేనెందుకు కొంటా? కానీ నువ్వు నమ్మితే దేవుడు చేస్తాడంటమ్మా. నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవు కదా. గుడ్డివాడు కంటి చూపు వస్తుందని నమ్మాడా లేదా? కుంటివాడు నడుస్తాను తిరిగి దేవుడు నాకు కాళ్ళు ఇస్తాడని నమ్మాడా లేదా? కుష్ఠరోగి దేవుడు స్వస్థపరచాడని నమ్మాడా లేదా? శతాధిపతి నమ్మలేదా? నమ్మాడు. ఎంతమంది బైబిల్లో మనం చూస్తే ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. నీ జీవితంలో ఎందుకు చేయడమ్మా? నువ్వు దేవునికి ఏమన్నా నువ్వు శత్రుత్వం కలిగి ఉన్నావా? ఒకటే చిన్న ఈగో ఉంది నీ లోపల, తీసి పక్కన పెట్టు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఈరోజే ఎవరి పైనైతే నీకు ద్వేషము, కోపము, పగ ఉన్న అన్ని వదిలిపెట్టి, దేవా నేను క్షమిస్తున్నాను, నన్ను ఆశీర్వదించు అని చెప్పు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజే దేవుడు అంటాడు కదా, నీ ఆఫరింగ్ నేను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు మొదట ఏం చేయాలి? నువ్వు ఎవరితోటైతే నువ్వు విరోధం కలిగి ఉన్నావో, నీ సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏం చేయాలా? నువ్వు వెళ్ళి సమాధానపడి, మొదట అర్పణ అక్కడ వదిలిపెట్టి నువ్వు వెళ్ళి సమాధానపడి నువ్వు వచ్చి అప్పుడు అర్పించు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అప్పుడు దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.